నమస్కారం. నా పేరు కృష్ణ వేమూరి. నా ఛానల్ స్వాప్ గ్లోబల్‌కి పునఃస్వాగతం. నేను వైఎస్ఆర్‌సీపీ 11 మిస్టేక్‌లు, 11 సీట్స్ దాని గురించి చిన్న వీడియోలు చేస్తున్నాను. వైఎస్ఆర్‌సీపీ 11 సీట్స్ రావడానికి గల కారణాలు. దీనిలో నేను ఉద్యోగుల పాత్ర దీని గురించి చెప్పబోతున్నాను. ఇది 6వ వీడియో. ఉద్యోగుల పాత్ర. ఉద్యోగులే కాదు, పెన్షనర్ల పాత్ర కూడా ఎలా ఉండింది? నాకు తెలిసి వైఎస్ఆర్‌సీపీ అభిమానులు కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ చెప్పిన దాని ప్రకారం 1వ తారీఖున సూర్యోదయం అయ్యేసరికి చిక్కటి చిరునవ్వుతో పెన్షన్లు అందించేవారు. ఏది అవ్వాతాతలకి. ఫైన్. కనీసం 5వ తారీఖునో, లేకపోతే 7వ తారీఖునో, 10వ తారీఖునో ఎవ్రీ మంత్ అదే రోజున శాలరీస్ ఇచ్చి ఉండాల్సింది. ఏమీ చెయ్యని వాళ్ళకి నువ్వు డబ్బులు ఇస్తున్నావు, మేము పని చేస్తున్నాం, మాకు ఎందుకు జీతం ఇవ్వవు? ఇది వాళ్ళ మైండ్‌లో నాటుకుపోయింది. సో, జీతాలు టైంకి రాదు. అగైన్ ది సేమ్ ప్రాబ్లమ్. నువ్వు జీతాలు లేట్‌గా ఇస్తున్నప్పుడు వాళ్ళకి చెప్పాలి. ఈ నెల ఇస్తాము, లేట్‌గా వస్తుంది. లేకపోతే యూ ట్రై ఇంటర్నల్లీ అడ్జస్ట్ అండ్ ఎవ్రీ మంత్ యూ అనౌన్స్ ఎ డేట్. దట్ షుడ్ంట్ మ్యాటర్. ఓకే, ఒక మంత్ ప్రాబ్లమ్ వస్తుంది. పనిచేసే వాళ్ళకి టైంకి జీతం ఇవ్వకపోవటం అనేది చాలా పెద్ద తప్పు నాకు తెలిసి. అందులోనూ రిటైర్ అయిన వాళ్ళకి వాళ్ళ పెన్షన్స్ ఆపేస్తే వాళ్ళకి చాలా పెద్ద తప్పు ద్రోహం చేసినట్టు అవుతుంది. ఎందుకంటే దే ఆర్ ఆల్ ప్రామిస్డ్ బై మన రాజ్యం వాళ్ళకి ప్రామిస్ చేసింది. గవర్నమెంట్ హ్యాస్ ప్రామిస్ దెమ్ దట్ యూ విల్ గెట్ యువర్ పెన్షన్. ఆయన ఏవో ప్లాన్లు వేసుకుని ఉంటాడు పెన్షన్దారుడు. నువ్వు ఆపేస్తే. సో, నాకు తెలిసి ఏ ఉద్యోగస్తుడు కానీ, ఏ పెన్షన్దారుడు కానీ, అంటే పెన్షన్దారుడు అంటే వృద్ధాప్య పింఛను కాదు, ఉద్యోగం చేసి రిటైర్ అయిపోయిన పెన్షన్దారులు జగన్మోహన్ రెడ్డికి ఓటు వెయ్యలేదు. వాళ్ళు దే ఆర్ లుకింగ్ ఫర్ సంబడి టు ఓట్. అది తెలుగుదేశంకి వేసి ఉండేవాళ్ళ, జనసేనకి వేసి ఉండేవాళ్ళ అని తర్వాత సంగతి. సో దెర్ ఈస్ ఎ కంప్లీట్ నెగిటివ్ ఓట్ ఫర్ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అగైన్ నేను ఆయన సర్వేలో మేము 151 సీట్ల కన్నా ఎక్కువ గెలవబోతున్నామని ఒక మీటింగ్ చెప్పి వెళ్ళాడు. అగైన్ సర్వేస్ ఆర్ వేర్ యు ఆర్ టేకింగ్ ద శాంపుల్స్. ఆయన ఈ 18 lakhs శాంపుల్స్ తీసుకున్నానని ఎక్కడో చదివాను నేను. ఆ 18 lakhs శాంపుల్ 40% ఆఫ్ ఓట్లలో చూసుకుని ఉంటే 100% సీట్లు గెలిచినట్టు వస్తుంది. ఓకే, ఈయన శాంపుల్ సైజ్ కానీ, శాంపుల్స్ కానీ ఎక్కడ తీసుకున్నారు, ఎలా తీసుకున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది. అట్లాగే ప్రీ పోల్ సర్వేస్, వీళ్ళు చేయించుకున్న సర్వేస్ కూడా ఎక్కడ చేయించుకున్నారు అనేది ఇంపార్టెంట్. పాజిటివ్ ఓటు ఎంత వచ్చిందని చూసుకున్నారు కానీ నెగిటివ్ ఓటు సర్వేలో ఎంత వచ్చిందని చూసుకోలేదు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్స్. అండ్ ఈ ఉద్యోగులు కానీ, పెన్షనర్లు కానీ డెఫినెట్గా ఓటెడ్ నెగిటివ్ టు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. వీళ్ళ కౌంట్ చూసుకుని ఈజీగా 2 ఓట్లు వేసుకుంటే హియర్ ఇట్ సెల్ఫ్ ఇక్కడనే ఆ లెక్క వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ రీజన్తో ఏకీభవిస్తే నాకు కామెంట్స్ రూపంలో చేయండి, లైక్స్ చేయండి వీడియోకి. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత మనం నెక్స్ట్ వీడియోలో ఇంకొక రీజన్ తోటి ముందుకు వస్తాము. ఆ రీజన్ ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. వెయిట్ ఫర్ వీడియో నెంబర్ 7. థ్యాంక్స్.